క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుగా పిలువబడుతున్న యూనివర్సిటీకి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తీసివేసి సూరవరం వారి పేరు పెట్టాలని క్యాబినెట్లో ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వారు ఒక స్వతంత్ర సమరయోధులు. మహాత్మా గాంధీజీకి చాలా అత్యంత సన్నిహితులు. వారు చేసినటువంటి త్యాగం అనేది భారతదేశ చరిత్రలో భగత్ సింగ్ లాంటి వారు ఏ విధంగానైతే ఉరికంబం ఎక్కినప్పుడు ఆ ఉరితాడును ఏ విధంగా ముద్దించుకున్నారో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కూడా తన్ని చనిపోతా అని తెలిసి కూడా ఆంధ్రులు అంటే తెలుగువారు మద్రాసులో ఏ విధంగా హింసించబడుతున్నారు, తెలుగువారిని ఏ విధంగా హీనంగా చూస్తున్నారు అనే సంకల్పంతో వారు ఒక అమరణ నిరాహార దీక్ష పూని అంటే ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఏదో డ్రామాలు కాదు, నటించుడు కాదు, ప్రాణం పోయినా పర్వాలేదు మా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక సంకల్పంతో ఆనాడు వారు చేసిన త్యాగానికి వారు అమరులైనారు. అలాంటి మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర తెలియక నేటి ప్రభుత్వాలు ఏదో కులగజ్జితోనో లేకుంటే తనకు కావలసిన వారినో తో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు తీయడం అనేది చాలా అన్యాయం. అదేవిధంగా చూస్తే ఆంధ్రలో పుట్టిన వారి పేర్లు తెలంగాణలో ఉండకూడదనే వాళ్ళ నినాదం వారి విధానమైతే కాసు బ్రహ్మానందరెడ్డి గారు వారు మొదటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వందలాది మంది తెలంగాణ వీరుల్ని ప్రత్యేక తెలంగాణ వీరుల్ని చంపించడం జరిగింది. అలాంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి సంబంధించి వారి పేరున కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఉంది, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్. దాన్ని మాత్రం ఏమన్నారు అంటే ఆయన రెడ్డి కాబట్టి. అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియం ఉంది హైదరాబాద్లో, దాన్ని మాత్రం ఏమన్నారు వారు రెడ్డి కాబట్టి. అంటే ఈ వైశ్యులు అంటే నిజంగా అంటే మన పొట్టి శ్రీరాములు గారిని కేవలం వైశ్య కులానికి పరిమితం చేయకూడదు. కానీ నేటి రాజకీయంలో ఏదైతే కుల బలం నోరు బలం ఉన్నవారిదే నడుస్తుంది. అంతేకాకుండా మొన్న మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి కూడా కారణం గౌరవనీయులు రోషయ్య గారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ 9న పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ ప్రకటన రావడం జరిగింది. అలాంటి జాతి మాది. అంటే చేస్తాం ఏది కాని కార్యక్రమం ఏదో ముందుండి ఏ కార్యక్రమం చేసినా కానీ దాన్ని మాకేదో రావాలనే ఉద్దేశం కాదు. నాకు చాలామంది అంటే మా అందరికి కూడా చాలామంది రెడ్డి మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏకంగా ఖండిస్తున్నారు. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు తీయడం ఏంటి, వారి పేరు తీసి వేరే వారి పేరు పెట్టడం ఏంటి, కావాలంటే సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఇప్పుడు ఆయన స్కిల్డ్ యూనివర్సిటీ అని కొత్త యూనివర్సిటీ పెడుతుండు, ఆ యూనివర్సిటీకి కూడా ఆయన పేరు ప్రపోజల్ చేసి చేయొచ్చు. కావున ఈ కేవలం రెడ్డి అనే ఉద్దేశంగానే వారి పేరు పెట్టడం, ఈ వైశ్యులు ఈయన ఏం చేయలేడు అనే వీళ్ళు ఏం చేయలేరు అనే ఉద్దేశంగా అమరజీవి పొట్టి శ్రీరాములు అంత త్యాగమూర్తి యొక్క పేరు తీయడం అనేది చాలా శోచనీయం. దీనికి సంబంధించి మేము రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి మేమందరం కూడా మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ఈరోజు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి మరొకసారి విన్నపం చేసుకుంటున్నాము. పునరాలోచించి గౌరవనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క పేరును తెలుగు యూనివర్సిటీకి యథాతథంగా ఉంచి పెద్దలు క్రీస్తుశేషులు సూరవరం ప్రతాప్ రెడ్డి గారికి వేరే ఏదైనా యూనివర్సిటీ కానీ ఇంకా పెద్దది ఏదైనా కానీ వారు పెట్టి వారిని కూడా గౌరవించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర వారి పేరు తీసేది ఎన్టీఆర్ మార్కు పోతుంది, ఇలా ఎన్నో పోతుంటాయి. అది కాదు మనకు కావాల్సింది. వారు ఆ సమయంలో సమాజానికి, మన ఆంధ్రప్రదేశ్కు, మన తెలంగాణకు ఏ సేవ చేశారు, భారతదేశానికి ఏ సేవ చేశారో అనే ప్రతిపాదికనే పేర్లు పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఇప్పటికైనా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మారకంగా
తెలుగు విశ్వవిద్యాలయానికి పేరును కొనసాగించవలసిందిగా మా ఆర్యవైశ్య సంఘాల తరఫున కోరుతూ, ఇదే విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తి కాదు, వారు ఒక మహా ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారును ఆయన పేరు తీసివేసినందుకు మీరందరూ కూడా, తెలంగాణలో ప్రజలందరూ కూడా, అన్ని సంఘాల వారు కూడా ముక్తఖండంగా ఖండించి పొట్టి శ్రీరాములు గారి పేరును తిరిగి తెలుగు విశ్వవిద్యాలయానికి, తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టవలసిందిగా మా అందరి తరఫున హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.